మరో 3 వారాల్లో పంజాబ్ ఎన్నికలు జరగనుండడంతో ప్రచారం మరింత వేడెక్కుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాళీ దళ్ పార్టీలు మాటల యుద్ధానికి దిగుతున్నాయి. మరోవైపు కేజ్రీవాల్ ఢిల్లీ వదిలి సీఎం అభ్యర్థిగా పంజాబ్ బరిలో నిలుస్తారన్న వాదనలపై ఆయన వివరణ ఇచ్చారు. పంజాబ్ లో ఫిబ్రవరి 4న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. 2014లో 4 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అదే ఉత్సాహంతో ఈ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంతో రాష్ట్రంలో ఆప్ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాను ఢిల్లీకి ముఖ్యమంత్రినని, పంజాబ్ కు కాదని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. మొహాలీలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్టేట్మెంట్ తో కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థ అన్నది చర్చనీయాంశమైంది. దీనిపై కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. సీఎం ఎవరైనా ఇచ్చిన హామీలు అమలయ్యేలా తాను చూస్తానన్నానని, అందుకే సిసోడియా అలా అన్నారని తెలిపారు. ఆప్ నేతలపై అకాలీదళ్, బీజేపీ, సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలు కౌంటర్ అటాక్ చేశారు. పంజాబీలను ఆప్ విశ్వసించడం లేదనే విషయం దీంతో నిరూపితమైందని సిసోడియా తమ ప్రణాళికను బహిర్గతం చేశారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. స్థానికులు కాని వారిని, పంజాబ్ కు వ్యతిరేకంగా ఉండే పార్టీలను, నేతలను తిరస్కరించవలసినదిగా పంజాబ్ వాసులను కోరుతున్నానని పంజాబ్ సీఎం బాదల్ ట్వీట్ చేశారు. మరోవైపు అకాలీదళ్ కురు వృత్తుడు ప్రకాశ్ సింగ్ బాదల్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. బఠిండాలో ఇవాళ నిర్వహించిన ఎన్నికల సభలో ఆయనపై ఓ వ్యక్తి షూ విసిరాడు. బూటు నేరుగా వచ్చి ప్రకాశ్ సింగ్ బాదల్ను తగిలింది. దీంతో ఆయన చేతిలోని గ్లాస్ పగిలిపోయింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారని భద్రతాధికారులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని గురుబచన్ సింగ్ గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. देखो केजरीवाल कदे कोई पंजाब दा बंदा ये कर सकता है कि बाहरों आके कोई इत्थे राज करे। पंजाबियां च गैरत है, अणख है। जे इसमें करनगे तो लोकां ने जिहड़ी 4 वोटां देणियां ओह भी नहीं देणियां. పంజాబ్ లో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి కొత్త వ్యతిరేకత ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఈ వ్యతిరేకత ఇతర పార్టీలకు ఏ మేరకు కలిసి వస్తుందనేది వేచి చూడాలి.